కర్నూలు జిల్లా లేపాక్షి హస్తకళా విక్రయశాలలో కళాకారులను ప్రోత్సహించేందుకు లేపాక్షి సంస్థ వారు ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. అయితే 5 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్లో కళాకారులు తమ చేతి వృత్తులతో తయారు చేసినటువంటి కొన్ని బొమ్మలు విక్రయ కేంద్రంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఏటికొప్పక బొమ్మలు. ఈ ఏటికొప్పక బొమ్మలు అయితే అంకుడు కర్రతో తయారు చేస్తున్నారు. వీటి తయారు చేసేందుకు నేచురల్ కలర్స్ని ఎలాంటి కెమికల్స్ హానికర రసాయనాలు వాడకుండా కేవలం నేచురల్ కలర్స్తోనే కూరగాయలు ఆకులతో తర్వాత గింజలతో వచ్చినటువంటి కలర్లతోనే వీటిని తయారు చేస్తున్నట్లు తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి ఈ కళాకారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు సత్యనారాయణ అండి. మేము వచ్చేసి ఏటికొప్పాక బొమ్మలు సెల్ చేస్తుంటామండి. ఇవండి ఏటికొప్పాక బొమ్మలు. ఇవన్నీ ప్యూర్ వుడ్తో తయారు చేసండి, చేతి వృత్తులతో తయారు చేసిన వుడ్ అండి బొమ్మలు. అండ్ ఇవి వచ్చేసి మన అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామంలో తయారు చేస్తామండి. ఇవి వచ్చేసి మొత్తం మీకు అంకుడు కర్ర అని చెప్పని వైజాగ్ ఫారెస్ట్లో దొరుకుతుందండి. ఆ కర్రని 3 నెలలు మాగబెట్టేసి తర్వాత బొమ్మలకు కావాల్సిన విధంగా తయారు చేసుకొని తర్వాత వీటికన్నీ వచ్చేసి మామూలుగా న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తామండి. కెమికల్ కలర్స్ అనేది యూజ్ చేయమండి. మామూలుగా లక్కతో పాటు కొన్ని వెజిటేబుల్ కలర్స్ అండ్ గింజల కలర్స్, పసుపు కొమ్ములు, కొన్ని ఆకులు అవన్నీ తీసుకొని ఇవి తయారు చేస్తామండి. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు మన సంక్రాంతికి కానీ దసరా కానీ బొమ్మల కొలువులు బాగా యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చేసి మన లేపాక్షి వారు కర్నూలు లేపాక్షి వారు మమ్మల్ని ఇక్కడ స్టాల్ పెట్టించి టీఏ ఇచ్చుకుంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. శేఖర్ రెడ్డి, ఈరోజు ఎగ్జిబిషన్ ఉందని ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చాము. ఇవన్నీ ఇక్కడ ఏటికొప్పాక వాళ్ళవి నేచురల్ కలర్స్ చేసిన చేతితో చేసినటువంటి ఖండాలు ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి, ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మన కర్నూలులో ఇటువంటి ఎగ్జిబిషన్ తయారు చేయడం నిజంగా ఆనందదాయకము.